రేపటి పాశురం వర్షాన్ని పడిస్తుందంట. అది మన జిఎల్ స్వామి గారు ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ఎక్కడ పుట్టాక మన శ్రీరంగంలో కూడా అందరి చేత చేయించారు. అక్కడ తమిళనాడులో వర్షం లేదని వారి చేత ఆడిపడి ఎక్కడైనా చేయిస్తే వర్షాలు పడ్డాయి. ఈ ఊళ్ళో మన భాస్కర్ ప్యాలెస్ ఆడిపడి ఎక్కడైనా చేయిస్తే వర్షం పడ్డది. కాబట్టి ఆ పాశురానికి రేపటి పాశురానికి ప్రత్యక్షమే. ఈ పాశురం ఐశ్వర్యం కావలసిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే 18వ పాశురం చదవాలి. ఎవరైనా రాజదర్శనం కాక దృఢంగా లోపలికి రానివ్వడం లేదండి, వారు ఎప్పుడు కనిపించలేదంటే ఒకసారి 22వ పాశురం చదివితే అది లభిస్తుంది. ఇలాగ ఒక్కొక్క పాశురం ఒక్కొక్క మంత్రం. అటువంటి దానిలో ఒక మంత్రం, ఇది ఐశ్వర్యవర్ధకమైనటువంటి మనకి ఒక మంత్రం. దీనిలో ఏమిటి చెప్పింది? బయటకు చెప్పింది లేదు, లోపలి అర్థం ఉంది. బయట అర్థం ఏమిటో ముందు చూద్దాం, తర్వాత లోపలికి వెళ్దాం. మొట్టమొదటి ఓంగి అని ప్రారంభించింది. ఇలా ముందు మీదకి చూసింది దాండాడు కదా, అంటే పుట్టివామను చూడలేదు, పెరిగిపోయిన వామను వినిపించాడు. ఓంగి పెరిగి కులకు లోకములను అలందా కొలిచినటువంటి వర్గం. ఇది భగవంతుడి యొక్క గొప్పతనానికి పెరగడం తక్కువ గొప్ప. విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవానుడు, అంతా తానైన భగవానుడు పెరగడం ఏమిటి? ఆయనకి పెరుగుదల తరుగుదల ఉన్నాయా? ఆయన సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే చదివే ఇప్పుడే ఇప్పుడో ఖరా ఉంటాడు. మరి పుట్టిగా ఉండి పుట్టు పెరిగేది ఏమిటండి? మనము పెరుగుతాం, ఆయన పుట్టాడు. ఆయనకి మనము చిన్న పిల్లలు పుడతాం, పెరుగుతాం. ఆయన చిన్నపిల్లడు పుట్టాడు, పెరిగాడు. కాబట్టి ఆయనకి మన లాంటి వాడినా కాడు కాడు. ఆయన పెరుగుదల వేరు, మన పెరుగుదల వేరు. మన పెరుగుదల దేని వల్ల వచ్చింది? కర్మ వలన. ఆయన పెరుగుదల దేని వల్ల వచ్చింది? ఆయన మన యందుండే అనుగ్రహం వల్ల. ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని బలిచక్రవర్తి అపహరించాడు. అపహరించిన వాడు పోనీ చాలా మంచివాడే, రాజ్యం తనవనుకున్నాడా? అనుకుని ఊరుకోలేదు. నాదిని దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు. దానాలు ధర్మాలు చేస్తూ మంచి మహావైభవంగా ధార్మికుడి ఉంటే అతని ఎలాగైనా రాక్షసుడు అతని రాజ్యాన్ని అపహరించాడు. ఇంద్రుడికి ఆర్తి కలిగింది, మొరపెట్టాడు. మొరపెట్టిన ఇంద్రుని ఆర్తి చూశాడు స్వామి. వాడి మొర భరించలేకపోయినాడు. ఆయన దయాలను చేత ఆశ్రయించేది. ఒకసారి ఎలాగైనా వీడి రాజ్యం వీడికి రావాలి. రావణాసురుని చంపినట్టు, హిరణ్యకశిపుని చంపినట్టు చంపడానికి వీలు లేదు. ఇక ధర్మం అనేటువంటి కవచం వేసుకు కూర్చున్నాడు. ధర్మం ఉన్న చోట స్వామి ఎప్పుడు హాని చేయడానికి వీలు లేదు. ఏం చేయాలి? కోపం తానే దిగిపోయినాడు. పిల్లడు చాలా బుద్ధిమంతుడు, చదువుకుంటూ ఉంటాడు, పని ఏం చేయలేము. కానీ వాడు చేసే పనులు మాత్రం భరించడానికి వాడిని ఏం చేయాలి? సామంతుడు మర్యాదగా తీసుకోవాలి. కానీ వాడిని శాసించి కొట్టి వింటే వాడు ఏం తప్పు కనిపించదు. కానీ అన్ని చిక్కులు పెట్టేస్తూ ఉంటాడు. అలాంటి చిక్కులు పెడుతున్నాడు ధర్మం. కాబట్టి ధార్మికుడు, ఆ ధార్మికుడు అయినటువంటి రాక్షసుడు. కాబట్టి మరొకరిది ఆక్రమించి తనదిగా పెట్టుకొని నేను ఇస్తున్నాను ఇస్తున్నాడు. ఒకరిది ఆక్రమించి నాదనుకునుగా, తనది కాని దాన్ని తాను ఇవ్వని దాన్ని తాను ఇస్తున్నాను అనుకుంటాడు. ఇవి రెండు మనకు ఉన్నటువంటి పెద్ద లక్షణాలు. ఈ రెండు లక్షణాలు ఆయనకి వచ్చాయి. అంటే మనకు పాఠం చెప్పడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పాఠం చెప్తుంది. దాన్ని నేర్చుకోవాలి. ఏమిటి మనకున్నది? మనది కాని ఏది మనది కాదు. ఇదంతా మనగా. మనం ఎవరికైనా ఇప్పుడు ఏమి చేస్తాం? తుభ్యమహం సంప్రదే, నీకు నేను ఇస్తున్నాను. నువ్వేనా ఇస్తున్నావు అంటాడు స్వామి వెనకాలండి. లోపల చెప్పి ఉండాలి, స్వామి నీకు ఎన్ని ఇవ్వలేదు స్వామి, నువ్వే ఇస్తున్నావు, నువ్వు ఇచ్చేదే నీదే, నువ్వే ఇస్తున్నావు, నేను ఇస్తున్నాను అని చెప్పాలి. కానీ లోపల అనుకోకుండా, కానీ లోపల నుంచి నేనే ఇస్తున్నాను అనుకుంటే వెంటనే ఇదిగో ప్రతిచక్రవర్తి జరిగింది రాబోదు జరుగుతుంది. అంతే ఏమిటి చెప్తాడు స్వామి? ఆ నేను కాని దాన్ని అంటే నేను ఇస్తున్నానా లేదు నా స్వామి అక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. నాజాయి కాదు వారికి. ఎంచేత ఈశావాస్యం ఉపనిషత్తు ఈశావాస్యం ఇదగం సర్వం. ఈ కనిపించేదంతా ఈశావాస్యం. అన్నిటి లోపల బయటికి తెలియకుండా, ఆ ఉన్న పదార్థానికి కూడా తాను ఉన్నానని తెలియకుండా వ్యాపించి నియమించేవాడు ఒకడున్నాడు. వాడి పేరు ఈశ్వరుడు. అటు వారి చేత స్వాస్థ్యం ఆవరింపబడి ఉన్నది. అటువంటి వాడు ఎవడున్నాడు లోపల, వాడిది అని గుర్తించు, కానీ నాదనుకోకు. మరి ఇది వదిలియాలా? వదలక్కడేది అనుభవించు. అనుభవిస్తే నాదనుభవించాలా? కాదు. నాది కాదని లోపల ఎరిగి, వాడిదని ఎరిగి, బయటికి మాత్రం నీది వలే అనుభవించు. ఇది మన పెద్ద శాస్త్రం. ఇది నేర్పింది, బ్రతికే విధానం నేర్పింది. దాన్ని చెయ్యలేదు ఈయన. చేయకేం చేశాడు? నాదే అనుకుని అనుభవిస్తున్నాడు. నాదే అని నేనే ఇచ్చాను ఇస్తున్నాడు. ఇది ధర్మంలో ఉన్నటువంటి పెద్ద దోషం. చెయ్యాలి ధర్మం. చేసే ధర్మాన్ని ఎలా చెయ్యాలి? తానే చెయ్యాలి. ఇవ్వడం ఎవరివ్వాలి? తానే ఇవ్వాలి. కానీ ఇచ్చేవాడు నేను కానీ, ఇచ్చేది నాది కాదని లోపల ఎరిగి ఇవ్వాలి. ఇవి రెండూ లేకపోతే ఏమొస్తాయి? నీకు అహంకార దోషం వస్తుంది. నీ లోపల కర్తృత్వం, భోక్తృత్వం రెండు వస్తాయి. కర్తృత్వం అంటే నేనేం చేస్తున్నానని, భోక్తృత్వం అంటే ఇచ్చినందువల్ల ఫలం నాదే అని కాదు. ఇచ్చినందువల్ల ఫలితం వాడి సంతృప్తి.
ఇచ్చినటువంటి వాడు నా లోపల ఉన్నవాడు నా ద్వారా ఇప్పిస్తున్నాడు. నేను ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరాన్ని అనేది గుర్తించాలి. ఇవి రెండూ గుర్తించి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. ధర్మం ఆచరించడానికి మానడానికి వీల్లేదు. నువ్వే ఆచరించాలి, నువ్వే అనుభవించాలి, నువ్వే చెయ్యాలి. కానీ వాడిని ఎరిగి వాడిస్తున్నాడు, నీలో ఉండిస్తున్నాడు ఇవ్వాలి. ఇది ధార్మికత్వానికి ప్రధానమైన ఉత్తమ లక్షణం. ఇది మా వెంకటేశ్వర గారు చూపిస్తుంది. అలా లేకుండా పాపం వెళ్ళివాడు చేశాడు, సిద్ధపడ్డాడు. ఏం చేయాలి? ఆయన పాపం మారిపోయినాడు మనిషి. ఎవడైనా సర్వవ్యాపకుడైన వాడు, సర్వాంతర్యామి అయిన వాడు ఒక్కసారి ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టాడు. అదితి కశ్యపులకు పుట్టాడు. పుట్టినప్పుడు పుట్టిన తర్వాత జరగలేదు. చిన్నపిల్లడు పొట్టిగా ఉన్నాడు. 7 ఏళ్ళు వెళ్ళగానే ఉపనయనం చేసేశారు వారి తల్లిదండ్రులు. బ్రహ్మచారి. అక్కడి నుంచి ఋషులందరూ వచ్చే అబ్బాయి యజ్ఞం జరుగుతుందని వెళదాం, నేను వస్తాను బయలుదేరాడు వాళ్ళతో. పొట్టివాడు వచ్చాడు. బలిచక్రవర్తి యాగశాలకు వస్తూ చిన్న పిల్లడు వేదం చదువుకున్నాడు. అందరూ అక్కడ ఋతుకులంతా కూర్చుంటే వాళ్ళతో వేదం చదువుతున్నాడు. కొందరితో చర్చలు చేస్తున్నాడు, కొందరితో సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేస్తున్నాడు. మంచి అందంగా ఉన్నాడు. వామనుడు అంతా ఇంత అందంగా అందం చూసిన వాడు మొహపడకుండా ఉండడు. చిన్న పిల్లడు, చిన్న గొడుగు వేసుకున్నాడు. యజ్ఞోపవీతం వేసుకున్నాడు. చిన్న అజినం అంటే లేడి చర్మం మెళ్ళలో వేసుకున్నాడు. ఆ యజ్ఞోపవీతం లేడి చర్మం మరొక చిన్న కూడగొట్టుంటే అడ్డంగా కట్టగట్టు పెట్టుకొని వస్తున్నాడు స్వామి. అందరూ మొహపడిపోతున్నారు. ఇంత ఋతుకులు అలా ఎందుకు చూస్తున్నారు? పసిపిల్లడు ఇందులో చూస్తున్నారు. చూస్తూ వస్తున్నాడు. వస్తూ ఉంటే చూశాడు బలిచక్రవర్తి. వాడికి పిచ్చెత్తిపోయింది ఆయన ఆకారం చూసి. తన ఆకారం మీద మొహపెట్టేశాడు. వచ్చి ఎవరైనా నీకు అంటే చెప్పడు. ఎవరు రకరకాలుగా సమాధానం అందంగా ఉంటుంది కదా సన్నివేశం. మాట రామావతారం అంతా చదవాలి, కానీ ఇవాళ మనం చదివితే అవ్వదు కనుక అదంతా మనం చెప్పుకోగలం. ఎవడి నీవంటే చెప్తాను. నీకు ఎవరు ఉన్నారంటే నాకు ఎవరు లేరంటాడు. ఎక్కడ ఉంటానంటే అంతగా ఉంటానంటాడు. ఏమిటి మాటలు అర్థం తెలియకుండా చెప్పాడు. సరే చెప్పిన తర్వాత నీకు ఏమిటి కావాలి అడుగుకుంటున్నాడు. నాకేం అక్కర్లేదు, 3 అడుగుల నేలమ్మన్నాడు. 3 అడుగుల నేలమ్మంటే వాడు పాపం బతిమాతాడు. ఆయన పసిపిల్లడికి తెలియక 3 అడుగులు అంటావు, కానీ తర్వాత ఇబ్బంది పడిపోతావు. 5వ అడుగు కావాల్సిన నేను అడుగు ఇస్తాను, ఏవైనా ఇస్తాను. నేను నా దాత ఇచ్చేవాడి గొప్పతనాన్ని చూసి అడగాలి, కానీ వీడి దగ్గరికి వచ్చి అంత కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి గౌప్యం అడుగుతావా? నేను నా దగ్గరికి వచ్చి బాగుండేదంటాడు పాపం. అంటే వాడు వినలేదు. నాకు అది ఇచ్చుటయే అన్నీ ఇచ్చుట అన్నాడు. ఆయన మాటకి లేకపోతే వీడి మాట కాదు. అది ఇచ్చుటే అన్నీ ఇచ్చుట అన్నాడు. సరే ఏం చేస్తాను అడిగడిగితే ఇవ్వక తప్పదన్నాడు. మహాభావుడు సర్వజ్ఞ శుక్రాచార్యులు వచ్చారు. వచ్చి ఒక్క పక్కన అడ్డు పెట్టాడు. వినలేదు మన వాడు మహాధార్మికుడు, కానీ ఆడిన మాట తప్పలేని వాడు. ఆడిన మాట తప్పమని గురువు గారు చెప్పినా వినేవాడు. అప్పుడు ఎంత సత్యము ఎంత ధర్మము ఉందో చోటు ఉన్నాయి, కానీ ఏది పెద్ద దెబ్బ తీసింది? అన్నీ ఉన్నా లోపల అహం దెబ్బ తీసింది. అహం లేకుండా చేస్తే అంత గొప్పవాడు. అహం చేయడంతో తనది కానిది తనదనుకొని తాను ఇవ్వని వాడు తానిస్తున్నా అనుకోవడంతో వెంటనే ఆయన స్వామి పట్టేశాడు. ధార పట్టేసి రాత్రి వేళ మంచుపడి వారిపోయిన మొక్క ఆకులు పొద్దున్న సూర్యుడు దయించగానే ఒక్కసారి అలా విప్పారినట్టు ఆ ఇంద్రుడి యొక్క కన్నీరు చేత కుంగిపోయిన స్వామి ఒకసారి బలిచక్రవర్తి దానంలో వదిలిన నీరు పడగానే ఠంగులు పెరిగేట. ఒకసారి ఆకాశానికి అడ్డిపోతున్నాడు, మీద గడిపోతున్నాడు స్వామి. ఒక పాదంతో తల్లి గుర్తిశాడు, 2వ పాదంతో భూమి అంతా గుర్తిశాడు. 3 అడుగులు అడిగాడు, 2 అడుగులకి అయిపోయింది ఇదంతా. ఇంకేం చేయమన్నా ఉన్నాడు. ఏం చేస్తారు? కట్టమన్నాడు, తల మీద పెట్టేశాడు. ఇది కదా. దీన్ని మన ఆండాళితలు భావిస్తుంది. ఓంగి పెరిగి ఉలగ అంద లోకంలో కొలిచిన ఉత్తముడు. ఉత్తముడేమిటి? నిన్నటి వాడు పరముడు, మొన్నటి వాడు నారాయణుడు. నారాయణుడే పరముడు, నారాయణుడే ఉత్తముడు. పరముడు అంటే ఏంటంటే అంతకంటే మరి పైవాడు లేనంత వాడు. ఈయన ఉత్తముడేమిటి అంటే 3 రకముల వాడు ఉంటారు లోకంలో. అధములు, మధ్యములు, ఉత్తములు. తమ పనిని సాధించుకుందికి ఒకరిని హాని చేసైనా తన పని సాధించుకునేవాడు అధముడు. తనకు కావలసిన దాన్ని సాధించుకుందికి అవతల వారికి కూడా బ్రతకడానికి అవకాశం ఇస్తూ తాను బ్రతికిన వాడు మధ్యముడు. తనకి హాని కలిగినా సరే ఒకరు సుఖముగా ఉండటమే తన మరొక ప్రయోజనముగా భావించి సాధించిన వాడు ఉత్తముడు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన అంటే తానెవడు? పుట్టివాడా? కాడు. తరుగుట పెరుగుట కలవాడా? కాడు. తరుగుట పెరుగుట లేనివాడు, లోకమంతా తనదైనవాడు, తనది కానిది లేనివాడు, తనది కాని దాన్ని ఒకటి దగ్గరికి వెళ్ళి తన దగ్గర కాక మరొకటి దగ్గర అడిగినట్టు యాచించాడు. విశ్వమంతా వ్యాపించిన విశ్వరూపుడు వామనుడైనాడు. అయితే దేనిలో మార్చుకున్నాడు? రూపంలో మార్చుకున్నాడు. వామనుడైనాడు. స్వభావంలో అందరికీ ఇచ్చేది ఎవరిస్తాడు?
అంటే చతుర్నాం పురుషార్థానం దాతా దేవో జనార్దన అని ఏది కావస్తే అది ఇచ్చేవాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు? పాపం చెయ్యి పట్టి చాచాడు. కాబట్టి యాచన వృత్తి తీసుకున్నాడు. రెండు స్వభావంలో మార్పు, స్వరూపంలో మార్పు రెండూ తీసుకొనైనా సరే ఇంద్రుడికి ఉపకారం చేయాలి. కాదు, వీడి అహంకారం తొలగించాలి. పాపం ఇంత మంచివాడు చెడిపోతున్నాడు ఒక దోషం వల్ల. అహంకారాన్ని తీసేయాలి. అందుకోసం స్వామి వచ్చి దానం పెట్టాడు, ఇచ్చేశాడు, పెరిగాడు. రెండు అయిపోయినాయి, మూడో అడుగు పెట్టాలి. ఎక్కడ చూడలేదు. ఏం చేయమన్నావు అన్నాడు, నా మీద పెట్టాను. ఇది కదా ఏమి దీనిలో కృష్ణుడు గురించి మనం అర్థం చేస్తూ ఈ రాముడు ఎందుకండి అంటే కృష్ణావతారం ముందు అవతారం రావణావతారం. ఈయన 3 జన్మలలో నీకు పుడతానని దేవకీదేవికి వసుదేవుడికి మొట్టమొదట ఆయన ప్రతిజ్ఞ చేశాడు. దానికోసమని ఒకసారి ఆయన పృష్ణి గర్భుడుగా పుట్టాడు. పృష్ణి అని అప్పుడు ఆ తల్లి పేరు. తర్వాత అతిథి కశ్యపులకు వామనుడుగా పుట్టాడు. వారే మళ్ళీ ఇప్పుడు దేవకీ వసుదేవుడు అయితే వారికి శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించాడు. కాబట్టి 3వ జన్మలో శ్రీకృష్ణుడు, 2వ జన్మలో వామనుడు, అంతకుముందు కృష్ణి గర్భుడు. ఈ వామనుడు ఈ ముందవతారమే కదా. ఇది రెండింటికి ఏముంది? ఒకదానికి ఒకటి వివరణ. వామనావతారం మనం చదివితే కృష్ణావతారం చదివితే కానీ అర్థం తెలియదు. కృష్ణావతారం వచ్చి భగవద్గీత చెప్పాడు. నేను వెనక 3 అడుగులు అడిగానని మీరందరూ పేపరాలు పోయి ఎంత పాపాత్తులండి, కాకి మన దగ్గర ఏదైనా ఉంటే చేతిలో వచ్చి పొడిచేసి పట్టుకుపోయినట్టు అలాగే ఈయన కూడా వచ్చి ఆయన దగ్గర అడగడానికి వచ్చి డబ్బు తీసుకుందుకు వచ్చి వాడిని పుట్టేస్తాడా పాటేస్తాడా ఇంత తప్పు. ఇది మీ దేవుడు చేసిన పని పక్షపాతం. అంటే మీరు కృష్ణావతారం చదివితే కానీ తెలియదు ఈ రహస్యం. అప్పుడు ఆయన చెప్పాడు, కృష్ణావతారం అయ్యా మనం ఒక అడుగుతా ఇస్తారా? ఇస్తా ఉన్నారు. ఏమిటిది? మనం అందరం ఏది చేసినా ఏమిటంటే చివరికి కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు అంటే మరి రామాయణం చదివినా చదివిన కృష్ణార్పణం వస్తే, భాగవతం చదివినా కృష్ణార్పణం వస్తే, సహస్రనామం చదివినా కృష్ణార్పణం వస్తే, ఏమిటి కృష్ణార్పణం వస్తుంది? అడిగిన వాడికి పెట్టండి, పుచ్చుకొన్న వాడికి ఎవడు పెట్టరు. రాముడు అరణ్యాలకు వెళుతూ ఉండే గురుడు, అయ్యా నేను మీకు కానుకలు ఇస్తాను, కాస్త అర్ఘ్యం పాద్యం అని పుచ్చుకోండి, మా దగ్గర మీకు సత్కారాలు చేస్తానంటే బాబాయ్ పుచ్చుకోకూడదు, మా గుర్రాల కాస్త మేత పెట్టు, మాకేం వద్దన్నట్టు ఆయన. ఎవడు పెడతారు ఆయన? ఈయన పాపం అడిగాడు. ఏమిటి అడిగాడు ఈయన? యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం, తతో దానిని మదర్పణం నాకు సమర్పణగా కురుష్వా చేయము అని చెప్పాడు. దేనిని? ఇది శ్లోకం. శ్లోకానికి 3 పాదాలు ఉంటాయి. పాదం అంటే 1/4. ఏది? యత్కరోషి యదశ్నాసి ఒక పాదం, యజ్జుహోషి దదాసియతు ఒక పాదం, యత్తపస్యసి కౌంతేయ ఒక పాదం, తత్పురుష మదర్పణం యాచన. 3 పాదములు నాకు ఏమిటి? 3 పాదాలు నాకు ఈ పాదాలా? ఇందులో ఏముంది? ముందుగా మనం ఈ లోకములో చేస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. కర్మ భోగము, ఇది ఈ జీవితాన్ని చేయడం తినడం, చేయడం తినడం. యత్ కరోషి యద్ అశ్నాసి, కరోషి అంటే చేయదు, అశ్నాసి తిందువు. కాబట్టి మనం ఈ లోకంలో చేసేది, ఈ లోకంలో నీవు ఈ భోగముల కోసం చేసే వ్యాపారాలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి. కర్మలన్నీ నాకు అనిపించు. ఆ కర్మలను అనుభవిస్తున్న భోగం అంతా నేను అనుభవిస్తున్నాను, నా కొరకని సమర్పించు. యత్ కరోషి యద్ అశ్నాసి అంటే లౌకిక సర్వవ్యాపారం భగవదర్పణం వచ్చి అది భగవద్గీతలో చెప్తారు. నిమిషన్, ఉన్మిషన్, శృణ్వన్, జిఘ్రన్, స్పృశన్, కన్ను మూస్తూ కన్ను విప్పుతూ ఊపిరి తీస్తూ ఏం చేస్తున్నా? స్వామి చేయిస్తున్నాను, స్వామి చేయిస్తున్నాను. సంతతం ఆ భావనతో ఉండాలి. ఆ స్మరణ మరవకుండా అన్నీ సాగుతూ ఉండాలి. ఇది లౌకికమైన జీవనం. ఇది ఒక పాదంలో చేస్తున్నాడు. అంటే బలిచక్రవర్తి చేసిన ఐహికమైన సర్వకర్మలను, సర్వకర్మల ఫలమును సంస్వీకరించాడు. ఇంకా రెండవది ఏం చేశాడు? పారలౌకికములు చేశాడు. స్వర్గాది లోకములను పొందడానికి చేశాడు. దానికి ఏం చేస్తారు? జుహోషి దదాసి. జుహోషి అంటే హోమం చేయుదువో, దదాసి అంటే దానం ఇద్దువు. హోమం దానం చేస్తే ఎప్పుడు లాభం? ఇప్పుడు ఏమైనా ఉందా? ఇప్పుడు నిజ దండగా, సమిధల దండగా, భోక్తలకి వేరు ఇప్పుడు దండగా. కానీ ఏమిటో ఎప్పుడో వస్తుంది ఫలం. పరలోకంలో పొందే ఫలమును ఇప్పుడు చేసేదాని పేరు పారలౌకికము అంటారు. అవి హోమము, దానము. హోమం అగ్నిహోత్రంలో చేస్తాం, దానమని యోగ్యులకు ఇస్తాం. దానము అంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు మనకి ఖర్చే, ఫలితం ఎప్పుడో తరువాత వస్తుంది. దీని పేరు పారలౌకికం అంటారు. అట్లాంటి కర్మలు చేశాడు బలిచక్రవర్తి. ఏమని చేశాడు? నేను నాది నా కుటుంబం 3 మాటలతో చేశాడు. ఇప్పుడు ఏమడుగుతున్నా? నాకు ఇచ్చేది కూడా ఏది పరలోకాల్లో చేస్తావు. ఇంకా 3వది సాక్షాత్ భగవత్ ప్రాప్తి కోసం చేసేటువంటి తపస్సు. ఈ తపస్సు కూడా ఎవరికి? మనకు ప్రకార తపస్సు. తన కొరకు తాను మోక్షము పొందాలనుకున్న వాడిని చూస్తే నాకు జాలి అన్నాడు ప్రహ్లాదు.
ప్రహ్లాదుడు ఎప్పుడు నాకు మోక్షం అంటే నీ మోక్షం నా కొరకన్నా అది పాపమే, అది మంచిది కాదు. మరి ఎవరికి కావాలి మోక్షం? నీకే కావాలి. కానీ ఎవరి కోసం? వాడి కోసం. వాడి వస్తువుని వాడు విడదీసి తన లోపలికి చేర్చుకోవాలి. కానీ నేను వాడిని పొందాలా? నువ్వు పొందుతావా? ఎక్కడున్నాడు వాడు పొందడానికి? అంతటా ఉన్నవాడిని పొందడం ఏమిటి? నీకు ఇంతకాలము అడ్డమున్నది ఒక అడ్డము ఉండడం చేతి ఇక్కడ ఉన్నాడని నీకు తెలియలేదు. అడ్డము తొలగితే ఇక్కడే కనిపిస్తాడు, దేనిలో చూసినా కనిపిస్తాడు. ఆ ప్రతిబంధకమును తొలగించవలసిన వాడెవడు? ఆయన. కాబట్టి ఆయనను స్మరించి, ఆయన నీవే నీ వస్తువుని బాగు చేసుకుని నీ దానిగా స్వీకరించు అని చెప్పాలి. అంతేగాని నేను అనకూడదు. నీ చిక్కులు పెట్టి తపస్యసి కౌంతేయ, తపస్సు చేస్తావే బ్రహ్మప్రాప్తి భగవత్ప్రాప్తి అని, అది కూడా నాకు అర్పించి అన్నాడు. ఇది ఎన్నైనా పాదాలు? మూడు పాదాలలో 3 కోరికలు. ఇహలౌకికము, పారలౌకికము, భగవత్ ప్రాప్తి. ఈ మూడింటిని కూడా నాకు ఇచ్చిమని అడిగాడు. ఇచ్చేసాడు. అంటే మొదటి 2 ఏమిటే? నావి అనుకున్న ఈ లోకములో భోగములు, నా కొరకు అనుకున్న పరలోకములో భోగములు ఇచ్చేశాడు. 3వ పాదం ఎక్కడ పెట్టాలి? నా మీద పెట్టమన్నాడు. అంటే ఏడర్థం? నేను మీద పెట్టమన్నాడు. అంటే మమకారం 2 పాదములలో తీసేసి అహంకారం 3వ పాదంలో తీసేశాడు. కాబట్టి నేను మీద పాదం పెట్టాడంటే అర్థం బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టాడని బయటికి మన కథ. బలిచక్రవర్తి మీద పెట్టిన పాదానికి అర్థం ఏంటి? నేను నాకు చెందినది. ఈ నేను పైకి పెట్టిన పాదానికి ఈ నేను చెందింది. ఇప్పుడు ఎవరు నువ్వు? మేనమా ఏమిటంటారు మా వారందరూ? దాసులు అడిగాను. ఈ అలవాటు చేశారు మన పెద్దలు మనకందరికీ. ఏమిటన్నారు అంటే నాకు మరెవరు దాసుడు. ఇది ఎంబెర్మానాలు అంటే భగవద్ రామానుజుని శిష్యులు ఆయన ఉండేవారు. ఆ శిష్యులు వారి పింతలి కొడుకే. ఆ పింతలి గారు వచ్చి రోజు ఆయన వీడికి కూడా ఏమైనా చదువు చెప్పమనేవారు. అలాగే అన్నారు రామానుజు. రమ్మనన్నా తలుపు వేసి అడిగి పెట్టి ఉంచేవారు. వీడు రోజు వెళ్ళేవాడు. వెళ్ళి తలుపు కొడుతూ ఉండేవాడు. ఎవరు అని అడిగేవారు. బాబు నేను అని వెళ్ళిగాను ఆయన అంటారు. ఇలాగ రోజు నేను వెళ్ళడం, వీరు వెళ్ళడం, ఆయన వెళ్ళిగాను ఆయన అంటూ ఉండడం. ఇలా జరిగింది. ఆ పింతలి మళ్ళీ వచ్చింది. ఎవరో బాబు చెప్పు, ఎన్ని మాటలు వచ్చినా వెళ్ళమంటావుట, ఏమిటి కారణం అంటే నేను చస్తే కానీ వీడు చదువు రాదమ్మా. అది తప్పు ఆయన రోజు వాడు చదువు స్కూల్ వచ్చిపోవడం ఉంటుంది అనేసింది. అంటే ఏమిటి నేను చావడం అంటే వర్షకాలం చావడం కాదు. వాడిలో నేను వస్తే కానీ చదువుతాను. కాబట్టి నేను పోవాలి. అందుచేత ఆ నేను పోతే అప్పుడు ఉపదేశించారు. మహాపండితులు చేసేసారు. ఆయన ఎవరిగా ఉంటారని మహాపండితులు. కాబట్టి మనం ఏడుకోవాలి కూడా నేను మీద పెట్టాలి. నా మీద పెట్టండి అర్థం నా మీద కాదు పెట్టేది. నేను వారికి చెందినదిగా భావన లోపల కలిగేలా చెయ్యి. నాది అనుకున్నదంతా వారికి అనే భావన కలిగేలా చెయ్యి. 2 నావులు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నది, ఒకటి పైలోకంలో ఉన్నది. ఒకటి నేను అంటే అహంకారం. ఈ మూడింటిని నాకు సమర్పించు అని అడిగి 3 పాదములు ఇవ్వమంటే దానికి అర్థం చెప్పింది. కృష్ణావతారం కనుక కృష్ణుని కీర్తించినట్ట, వామనుని కీర్తించినట్ట. వామన్నే. ఎందుచేత మనం ఎందుకు లేవగానే స్తోత్రం చేయాలి? లేచేమో నేను లేస్తుంది. పొద్దున నిద్ర లేవగానే ఎందుకు వామనుని స్తోత్రం చేయాలి? మనం లేచినండి. ఏమన్నా లేచారా? లేచానండి. అయ్యో స్వామి ఎవరు ఇచ్చాడు? ఎప్పుడు అంటామా? ఎవరైనా అమ్మని లేచాను, నేనే లేచాను. నువ్వు లేస్తావా? ఇంకా పొద్దున లేకపోతే రాత్రి కింద కొట్టేసింది. మరి తిరిగి రాదు. అలాంటి దీర్ఘనిద్ర పొందిపోతున్నాం. బట్ నువ్వు గ్రహించి లేదు. మనకి జ్ఞాపకం ఉండదు. కనుక దేవగానే ఒక మాట వామాస్తుతి పరత్వం లేచి అంటారు. వామని స్తోత్రం చేయాలి. నేను మాండాడు తల్లి, ఇవాళ ఒకసారి ఓంగి తండ్రి మా కోసమని పెరుగుటలేని నీవు పెరిగేవా? కులకు లోకాలని నీవైన వాటిని మళ్ళీ నావని కుడుచుకున్నావా? కుడుచుకున్న వాటిని నీవనుకున్న వాటిని యాచించేవా? ఏం వాత్సల్యమయ్యా, ఏమైనా యాగమయ్యా. ఇది నారాయణ. మొదటి భాషణంలో నారాయణ, నిన్నటి భాషణంలో పాలసముద్రంలో పడుతున్న క్షీరసాగర సేన, ఇవాళ వామన త్రివిక్రమ. ఏమిటి అర్థం అంటే నారాయణలో 2 భావించాలి. నారాయణ అనగానే అన్ని పదార్థముల లోపల వ్యాపించి ఉండేవాడు, అన్ని పదార్థములను తన ఎందుకు ఉంచుకునేవాడు. ఇది నారాయణ శబ్దానికి అర్థం. పొద్దున చెప్పిన సాధకుడు కథ. ఈ లోపల ఉంచుకుంటాడు, అన్నిటిలో తాను ఉంటాడు. అన్నిటిలో తాను ఉంటాడు. ఎప్పుడైనా భావించినప్పుడు మీకు ఏం తోచాలి? ఒకసారి మనం ఎందుకు పనికి మారిన వాడితే రమ్మంటే వెళ్తామా? అవకాశం లేదండి, చూస్తానండి అంటాం కదా. ఇంకా వాడు నిల్చోడు, వెళ్ళి వెళ్ళకూడదు అని కొంచెం చిన్నదనంగా ఉంటుంది. మన స్టేటస్ తగిలి వెళ్తామా? సకల లోకేశ్వరుడైన స్వామి పురుగులో ఉంటాట, సకల లోకేశ్వరుడైన స్వామి పక్షిలో ఉంటాట. ఏమిటి సాధ్యమైన